చెప్పిన హామీలు అయితే ఇంతవరకు రాలేదన్న. 6 గ్యారెంటీలు చెప్పిండు, 2 గ్యారెంటీ అయింది. పేదలకు అట్నే ఉన్నది, ఇంకేం సక్సెస్ కాలే. తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండే, తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయన చెప్పిన మాట అంతా బోకర్ అయినట్టు అయిపోయింది. ఏం చేస్తున్నాడు, లేనోనికి లేనే లేదు. ఏం చెప్తాం? ఆటోల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను ఆటో నడుపుతా సిటీలో, ఆటోల పరిస్థితి బస్ ఫ్రీ పెట్టిండు, ఆటోల పరిస్థితి మొత్తం రోడ్ల పాలు అయిపోయారు. ఓలా ఊబర్ నడుస్తుంది, వాళ్ళకి వస్తుంది, మాకు రాదు. మా పరిస్థితి ఎట్లా అని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇంకా ఇప్పుడు 2 పథకాలు బాగానే నడుస్తున్నాయి అంటున్నారు జనాలు. ఈ రోజు నుంచి మార్చి 1 నుంచి 2 పథకాలు అమల్లోకి వస్తున్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ, అలాగే మహాలక్ష్మి పథకం కింద 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ 500కు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. అవి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అంటారు. మరి తెల్ల రేషన్ కార్డు మీకు లేదా? మాకు లేదు. ఉన్న వాళ్ళకి ఇస్తారని వాస్తవం, అది మాకు లేదు. మా ఇంట్లో ఎవరికి లేదు తెల్ల రేషన్ కార్డు. మరి ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేయలేరా మీరు? అప్లై చేయలే, అప్పుడు రాలే. అప్పుడు ఏమన్నారు అంటే ఒకటే మా ఇంట్లో మా ఒక్కనే కొనుక్కుని, అప్పుడు ఏమన్నారు తండ్రి గలు అందరూ కలిసి ఉండాలి, మీకు సపరేట్ ఎందుకు అని అప్పుడు అన్నారు. అప్పటికే వద్దని చెప్పినా ఇన్లే చెప్పారు. ఎంత లింకే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మ్యారేజ్ అయింది, మీకు సపరేట్ కావాలి తెల్ల రేషన్ కార్డు, మీకు సపరేట్ కావాలంటున్నారు. ఇప్పుడు చేసిన మొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మన పథకాలు వస్తున్నాయి కదా, అప్పుడు చేసిన. కేసీఆర్ లేక నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి అన్ని హామీలు నెరవేర్చి మంచిగానే రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్తాడని, ముందుకు తీసుకెళ్తాడని? చెప్పిన మాట చేస్తే మంచిదే, చేయకుంటే కష్టం. కేసీఆర్ మంచి చేసినట్టు అనిపిస్తుంది. మీకు కేసీఆర్ పథకాలు, కేసీఆర్ ను ఎందుకు వెళ్ళిపోయాడని బాధ అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చిండు సీఎం వచ్చిన సంతోషం అవుతుందా? సంతోషం అంటే సంతోషమే, ఎందుకంటే 10 ఏళ్ళు ఆయన కూడా చేసిండు. కాంగ్రెస్ ఒకసారి గెలిపించాలని గెలిపించినాం అంతే, చేసినా చేయకుండా. మా అభిప్రాయం అయితే అది. ఇప్పుడు ఒకటి మీకు తెల్ల రేషన్ కార్డు ఒక్కటి రావాలంటున్నారు. తెల్ల రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, ఇల్లు లేవు, అన్ని లేవు. డబుల్ బెడ్రూమ్ కూడా లేదా? లేదు, ఏం లేవు. ఇంకేమున్నాయి? ఇంకా ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నారా? అప్పుడు చేసిన రాలే, 2 సార్లు చేసినా 2 సార్లు పోయింది. మీ ఏ నియోజకవర్గం? ఇక్కడ శ్రీపేట తుంగతుర్తి నియోజకవర్గం. ఇంతకు ముందు గాదర్ కిషోర్ ఉండే. గాదర్ కిషోర్ 10 ఏళ్ళు చేసిండు, పరిపాలించిండు. ఒక్క మూరి కట్టి కూడా పైసా చేయలే మా ఊర్లో పని. 1 లక్ష రూపాయల పని 10 ఏళ్ళలో 1 లక్ష రూపాయల పని చెప్పాలి. మా మీడియా ముందుకు చాలా సార్లు గ్యాదర్ కిషోర్ బాగానే వస్తాడు కదా, ఏం చేసిండు? మేము అది చేసినాం ఇది చేసినాం అని ఉసుక దోపిడీ చేశాడంటారా? మరి ఉసుక దోపిడీ అది మస్తు చేసిండు. ఎవరు పెట్టిండు? అక్కడ ఉన్న ఊర్లో పెట్టిండు. వాళ్ళకి మంచిగా, మాకైతే మంచిగా కాలే. కాంగ్రెస్ చేసినా చేయకుండా కాంగ్రెస్ గెలిపించాలనుకున్నాం, గెలిపించినాం. చేసిన కిషోర్ మీద తిక్కతోని ఓటు వేయలేరా, లేకపోతే కేసీఆర్ మీద తిక్కతోని ఓటు వేయలేరా? అన్ని ఓడగొట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించాలని గెలిపించినాం. మందుల సామాన్లు గెలిపించినాం అంతే, అభిమానంతో గెలిపించినాం. ఆయన మాకు చుట్టంగా, నేనే చుట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి గెలిపించాలని గెలిపించినాం అంతే. అద్దంకి దయాకర్ కు చాలా పేరుంది అంటారు మీ కాన్స్టిట్యున్సీలో. మరి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు? అది అన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర అక్కడ తుంగతుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ రాలేవంటారు? ఏం రాలే మా ఊర్లో. రైతు బంధు అవి వచ్చినాయా? రైతు బంధు అవి ఇప్పుడు కూడా పడుతున్నాయి కదా, అవి పడుతున్నాయి. కేసీఆర్ చేసినవి అయితే ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, ఆడలక్ష్మి అన్ని ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అన్ని చిన్న ఉంటాయి కదా ఊర్లో. మోరీలు, వాటర్లు అన్ని చాలా ఉన్నాయి. చేయాలి. 10 ఏళ్ళు వాడు ఏం చేసిరు, ఏం చేయలే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుర్రా మీరు? హైదరాబాద్ లో ఉంటున్నాం. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. మరి ఫ్రీ కరెంట్ గురించి ఇక్కడ అప్లై చేసుకురా, తుంగతుర్తిలో ఊర్లోనే చేసుకున్నాం. మరి ఊర్లో అప్లై చేసుకుంటే ఇక్కడ వస్తారు కదా మీరు, కరెంటు బిల్లు ఇప్పుడు ఇక్కడే కట్టవలసి వస్తుంది. ఉంటారు కదా అక్కడ ఊర్లో అమ్మలు ఉంటారు. ఇప్పుడు 6 పథకాలు గ్యారంటీలు అమలు అవుతాయి అనుకుంటారు. చేస్తాడు. మరి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే మీదున్న మోడీ కరిష్మా వల్ల మోడీ బీజేపీ సీట్లు ఎక్కువ పెరుగుతాయా, లేకపోతే బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వస్తాయా? అంటే పైన అయితే మోడీ ఉంటారు, ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? వస్తాయి, అటు ఇటు వస్తాయిలే. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. మనం అసలు కాంగ్రెస్ గెలుస్తుందా అనుకోలేదు ఈడ కొంతమంది. ఈడ మరి ఇది గెలుస్తుంది అనుకోరు, బీఆర్ఎస్ వస్తా అనుకున్నాం. కానీ మా ఊర్లో అయితే 100% చెప్తున్నా, కాంగ్రెస్ గెలిపించాలని గెలిపించినాం మేమైతే. గాదర్ కిషోర్ అక్కడ మా తుంగతుర్తి. ముఖ్యమంత్రి మీద ప్రేమ ఉంది, బీఆర్ఎస్ మీద ప్రేమ ఉంది, కానీ గాదర్ కిషోర్ మీద ప్రేమ లేక ఆయన వేసే అన్యాయాల మీద, ఆయన వేసే ఇసుక దోపిడీల మీద తోని ఆయనను ఓడగొట్టారు అంతే. ఇంకా అద్దంకి దయాకర్ వస్తే ఇంకా బాగుంటుండే. టికెట్ ఇవ్వలే కదా. ఇప్పుడు మరి మీది నాగర్ కర్నూలు ఎంపీ కదా, తుంగతుర్తి నాగర్ కర్నూలు ఎంపీ. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీ బీజేపీలోకి వెళ్తుండు రాముల్ గారు. మరి నాగర్ కర్నూలు బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలుస్తుందా? అధికారం ఉన్నదే గెలుస్తుంది, లేని ఏం గెలుస్తారు అని గెలిపిస్తారు పబ్లిక్ కూడా. మరి ఉన్నదే గెలిపిస్తారు, లేని ఎట్లా గెలిపిస్తారు? అలాగే ఇప్పుడు అభివృద్ధి ప్రతంలో అంతకు ముందు గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల చేసుకురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ చేసుకుంటుండు. ఈయన మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటాడా? చేస్తాడు ఖచ్చితంగా, చేస్తాడు ఖచ్చితంగా.
ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఇంకేమేం పథకాలు కావాలనుకుంటారు కాంగ్రెస్ నుంచి మీరు? ఇక ఉన్నాయి, మస్తు ఉన్నాయి, ఇక చెప్పడానికి మస్తు ఉన్నాయి. చేస్తాడు, ఉన్నంత అయితే చేస్తుండు, మంచిగా చేస్తుండు. కాళేశ్వరం నీళ్లు మీకు వచ్చాయా? వచ్చినాయి. అంటే మా కాలువ లేదు, అంటే బయట వాటర్ వస్తున్నాయి, కాలువ నీళ్ళు అయితే రాలే ఇంకా. మరి కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరంది పెద్ద స్కామ్ చేశారు, కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు బాగా పైసలు తిన్నారని అంటున్నారు, అది నమ్ముతున్నారా మీరు? ప్రజలు స్కామ్ చేసి నమ్ముతున్నాం. అది 100% అది. అందరు దొంగలే, ఆ ఇంట్లో నలుగురు దొంగలే. కేసీఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు దొంగలే. ఎల్మా అంటే ఏందనుకున్నావు? మరి మేము ప్రభుత్వానికి మేము తెలంగాణ రాని కారణం మేమే దీక్ష చేసినామని కేసీఆర్. మా ఊరికి ఎందుకు రాలే గదవర్ కిషోర్? 10 ఏళ్ళు చేసిండు కదా, మా ఊరికి ఎందుకు రాలే? ఒక్కసారి వచ్చిపోయిండు, బీఆర్ఎస్ ఓటు వేయాలి, గెలిపించండి అభిమానంతో అన్నాడు. ఏం పని చేయలేదు, నాకు ఎందుకు గెలిపిస్తలేదు అని వచ్చి మళ్ళీ రిటర్న్ అడగలేదు గదవర్ కిషోర్. ఇన్ఛార్జ్ మంత్రి జగదీష్ రెడ్డి కూడా వచ్చాడా ఎప్పుడన్నా? ఆయన రాలే, అసలు మా ఊరు అడిగే పెట్టలే ఆయన. ఇప్పుడు అభివృద్ధికి చాలా దూరంగా ఉందా తుంగతుర్తి? దూరమా అసలు అది లెక్కలు ఉందో లేదో నాకు తెలియదు అది.